అన్నల రాక్షసి సినిమాతో మన తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరో నవీన్ చంద్ర. ఈ సినిమా తర్వాత ఆయన హీరోగా ఎన్నో సినిమాలు నటించాడు, కానీ సక్సెస్ లో దక్కలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి వరుసగా స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది ఆయన ప్రధాన పాత్ర పోషించిన గేమ్ చేంజర్ చిత్రం విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్ కి కూడా పెద్దగా పేరేమీ రాలేదు. కేవలం రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలో నటించాను అనే తృప్తి మాత్రమే నవీన్ చంద్రకి మిగిలింది. ఇదిలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే, రీసెంట్ గా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితులను చూసి అసలు నేను నటుడిని ఎందుకయ్యానా అని బాధపడ్డాను. నా మీద నాకే కోపం వచ్చింది. నేను నా 10వ తరగతి పూర్తి చేసిన వెంటనే మా ఇంట్లో నన్ను డిప్లొమాలో జాయిన్ చేయాలని అనుకున్నారు. కానీ నాకు చిన్నతనం నుండి దేశం కోసం పనిచేయాలి, ఆర్మీలో జాయిన్ అవ్వాలని చాలా కోరికగా ఉండేది. కానీ నా కుటుంబం నన్ను త్యాగం చేయడానికి సాహసం చేయలేదు. ఇంటికి పెద్ద దిక్కు మా కొడుకు. అతను ఆర్మీకి పోతే ఎలా అని భయపడ్డారు. దీంతో వాళ్ల కోసం నేను ఆర్మీలోకి వెళ్ళాలి అని నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ, నేను చేరలేకపోయాను, కానీ నా తమ్ముడు మాత్రం సిఆర్పిఎస్ లో ఉన్నాడు. ఆర్మీ ఆశలు వదులుకున్నప్పుడు మొదట్లో నాకు చాలా బాధ అనిపించింది, కానీ ఆ తర్వాత చిన్నగా నా మనసుకి నచ్చజెప్పుకున్నాను. కానీ రీసెంట్ గా జరిగిన ఘటనలు చూసిన తర్వాత నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో అర్థమైంది. ఆర్మీలోకి వెళ్లాలనే నా కోరికపై దృఢంగా నిలబడి ఉంటే ఖచ్చితంగా వెళ్లేవాడినేమో. ఇప్పుడు చేరదామని అనుకున్నా నా వయసు పరిమితి దాటిపోయింది. దేవుడు దయ చూపించి ఒకవేళ నాకు ఇప్పుడు ఆర్మీలో జాయిన్ అయ్యే అవకాశం కల్పించినా క్షణం కూడా ఆలోచించకుండా చేరిపోతాను అంటూ చెప్పుకొచ్చాడు నవీన్ చంద్ర. ఆయన మాట్లాడిన మాటలకు నెటిజన్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తుంది. దేశానికి సేవ చేయడమే వృత్తిగా చేసుకోవాలనే ఆలోచనలు ఉన్న నీలాంటోళ్లు ఉన్న ఈ దేశంలో ఉన్నందుకు గర్విస్తున్నాము అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.